గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, మేము చాలామందికి పాలసీలు సేల్ చేసేటప్పుడు వాళ్ళతో 1-to-1 మాట్లాడి, వాళ్ళకి కంపారిజన్ ఏసి ఏ కంపెనీ బెటరు, వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ బట్టి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి మేము జనరల్‌గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ చాలామంది కస్టమర్స్ వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే, ఉపేంద్ర గారు మీకు ఏ కంపెనీలో పాలసీ ఉంది? మీరు ఎంత కడుతున్నారు? మీకు ఎంత కవరేజ్ ఉంది? అని అడుగుతుంటారు. సో అలాంటి క్వెషన్స్‌కి ఒకసారి ఈరోజు రివీల్ చేద్దాం. అసలు నాకు ఏ కంపెనీలో పాలసీ ఉంది? నేను దానికి ఎంత కవరేజ్ తీసుకున్నాను, ఎంత పే చేస్తున్నాను అన్న వాటి మీద చూద్దాం రండి. నేను తీసుకున్న పాలసీ వచ్చేసి స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్ అండి, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ప్లాన్ పేరు వచ్చేసి మీకు ఇందులో కేర్ అడ్వాంటేజ్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ప్లాన్ పేరు. ఇది కొంచెం ఓల్డ్ ప్లాన్, కాకపోతే నేను గత 5 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి చాలామందికి ఇస్తున్న కేర్ సుప్రీం కానీ అల్టిమేట్ కేర్ కానీ తీసుకోలేను. సో కేర్ అడ్వాంటేజ్ అనే పాలసీలో నేను ఉన్నాను. ఇందులో వచ్చేసి నాకు సంవత్సరానికి పడుతున్న ప్రీమియం 41,370 రూపాయలు పడుతుంది, 376 రూపాయలు. సో మేము నలుగురిని తీసుకున్నాం పాలసీలో, నలుగురు ఉన్నాము. ఇదిగోండి, సుగ్గు ఉపేంద్రారెడ్డి నా పేరు, అండ్ నేను, మా 2 పిల్లలు, మా వైఫ్. సో నాకు వచ్చిన కవరేజ్ వచ్చేసి ఇందులో 1 crore రూపీస్, పాలసీ సమ్ ఇన్సూర్డ్ వచ్చి 1 కోటి రూపాయలండి. సో ఇది పాలసీ సమ్ ఇన్సూర్డ్ అంటే నాకు టోటల్గా బేస్ కవరేజ్ 1 కోటి రూపాయలు ఉంది. ప్లస్ అక్యుములేటెడ్ బోనస్ ఒక దగ్గర 7.5 లక్షలు, అనదర్ అక్యుములేటెడ్ బోనస్ 25 లక్షలు, అనదర్ అక్యుములేటెడ్ బోనస్ 4,50,000. మొత్తం కలిపి ఇక్కడ మనకి 1,40,00,000 నుంచి 1,50,00,000 మధ్యలో నాకు టోటల్గా కవరేజ్ అనేది ఉంది. సో ఇందులో నేను ఇది ఎప్పటి నుంచి పాలసీ కంటిన్యూ చేస్తున్నానంటే, ఎర్లియర్ నేను వేరే కంపెనీలు ఉండేవాడిని, అది కూడా వన్ ఆఫ్ ది స్టాండ్ అలోన్ బిగ్గర్ ఇన్సూరెన్సే, మీ అందరికీ తెలిసిందే, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని. అందులో నేను యాక్చువల్గా ఫస్ట్ స్టార్ హెల్త్లో ఉండేవాడిని. స్టార్ హెల్త్ నుంచి నేను మైగ్రేట్ అవ్వడం జరిగింది. మీకు ఆ వివరాలు కూడా చూపిస్తాను. లెటస్ ఇక్కడ మీకు చూడండి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇప్పుడు కనబడుతుంది కదా ఇక్కడ. నేను స్టార్ హెల్త్లో ఉండేవాళ్ళం, ముగ్గురు ఉండేవాళ్ళం అప్పటికి, మా చిన్న పాప లేదు. సో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మేము ఉండి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో నాకు 10 లక్షలే కవరేజ్ ఉండేది. అలానే ఆ 10 లక్షలతో నేను ఏం చేశానంటే, కేర్కి నేను 25 lakh పోర్టబిలిటీ అయ్యాను. సో 25 lakh పోర్టబిలిటీ అయిన తర్వాత సహజంగా మాకు కస్టమర్లే గురువులు కాబట్టి వాళ్ళకు వచ్చే 20 లక్షలు 30 లక్షల క్లెయిములు చూసి భయపడి ఈ 25 లక్షలతోనే 30 లక్షలతో సరిపోదని చెప్పి నేను కవరేజ్ని అప్గ్రేడ్ చేసుకొని యాక్చువల్గా నేను 1 కోటి రూపాయలు తీసుకోవడం జరిగింది. పాలసీ సమ్ ఇన్సూర్డ్ అనేది 1 కోటి రూపాయలు విత్ బోనస్ అన్నీ కలిపి 1.5 కోటి ఉంది. ఇది నా బేస్ పాలసీ అండి. అంటే నాకు సింగిల్ షాట్లో క్లెయిమ్ వస్తే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా నాకు కంపెనీ ఇచ్చే పాలసీ. ఇప్పుడు ఇది కాకుండా నేను అడిషనల్గా ఇంకొక పాలసీ కూడా తీసుకున్నాను. ఇది ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండి. ఇందులో ఇదిగోండి ఎస్ ఉపేంద్రారెడ్డి. సో నేను ఇక్కడ తీసుకున్న పాలసీ వచ్చేసి కవరేజ్ 50 లక్షలు అండి, టాపప్. ఇది మీకు సూపర్ టాపప్ అంటాం కదా, టాపప్. ఇందులో ఏవైనా క్లెయిమ్ వచ్చేటప్పుడు ఇన్ కేసు ఏదైనా సరే ఎలాంటి క్లెయిమ్ అయినా వచ్చేటప్పుడు మనకి 1.5 కోటి బేస్ పాలసీలోని 50 లక్షల రూపాయలు టాపప్లో రెండూ కలిపి 2 కోట్ల రూపాయలు నాకు ఉంది. ఇప్పుడు ఈ 2 కోట్ల రూపాయలు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్నది కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే, చూసారుగా నాకు 1.5 crore కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంది, 50 lakh ఐసిఐసిఐ లోంబార్డ్లో ఉంది. ఈ 2 కోట్ల రూపాయలు నాకు ఏదైనా క్లెయిమ్ వచ్చి ఒక 5 లక్షల తర్వాత నేను ఐదర్ కేర్ హెల్త్లో వాడుకోవచ్చు లేదా ఐసిఐసిఐ లోంబార్డ్లో వాడుకోవచ్చు. సో 2 కోట్ల రూపాయలు అనేది నవ్వే డేస్ అనేది చాలా రీజనబుల్ కవరేజ్ తప్ప చాలా పెద్ద కవరేజ్ ఏం కాదు. సో మనం ఇలా 6 కోట్ల వరకు కూడా పాలసీ తీసుకోవచ్చు. 3 కోట్లు వేరే కంపెనీలు ఇస్తున్నాయి. సో మీరు ఏ కంపెనీలు తీసుకోవచ్చు. మీరు అడగొచ్చు ఎందుకు ఈ 2 కంపెనీలోనే చూస్ చేసుకున్నారని. కారణం ఏంటంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి అందులో నేను గత 8 సంవత్సరాలుగా వాళ్ళ క్లెయిమ్స్ చూస్తున్నాను. నాకున్న రిలేషన్స్ కానీ, క్లెయిమ్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, క్లెయిమ్ వచ్చేటప్పుడు చాలా స్మూత్గా వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ నేను కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేనే కాదు మా స్టాఫ్కి కూడా అదే పాలసీ ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా కేర్ హెల్త్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ లోంబార్డ్లో ఎందుకు తీసుకున్నామంటే, ఆ రోజు నాకు అది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడైనా టైఅప్ లేకపోతే లోంబార్డ్ టైఅప్ ఉంటుంది కాబట్టి నాకు 2 విధాలుగా కూడా హెల్ప్ అవుతుందని తీసుకున్నాను. కానీ టాప్అప్ అనేది మీరు మోస్ట్లీ 2 కంపెనీల్లో తీసుకోవచ్చు, వేరు కంపెనీల్లో, లేదా ఒకే కంపెనీలో తీసుకున్నా కూడా క్లెయిమ్ ఈజీగా జరుగుతుంది. సో ఆల్ టుగెదర్ నాకు టోటల్గా 2 కోట్ల రూపాయల పాలసీ ఉంది, 2 కంపెనీల్లో ఉంది. మీరు చాలామంది మన కేర్ హెల్త్ కోసం వరి అయ్యారు కదా. సో ఇది కూడా మీకు ఎగ్జాంపుల్. నేను మీకు ఆ రోజు కూడా చెప్పాను, నాకు కూడా జనరల్ ఇన్సూరెన్స్ అండ్ కేర్లో పాలసీ ఉందని. ఎలాంటి వరి లేదు, అలాంటి స్పెక్యులేషన్స్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏ పాలసీ వాడుతున్నానో ఎలిజిబిలిటీ ఉండి సార్ మీ ఇష్టం అనే కస్టమర్లకు అదే పాలసీ నేను ఇప్పటిదాకా సజెస్ట్ చేశాను. ఓకే, సో దయచేసి మీ అందరికీ ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.